Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, SMR Holdings, Giridhare Constructions, Pranava Group, Nikhila Constructions and Developers, Primark Projects, JSR Group Sun City Infra Developers, Surya International, Swargasima Sandalwood Farms Private Limited. హాయ్ హలో రియాలిటీ సెక్టార్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈసారి సెంట్రల్ బడ్జెట్ లో రియాలిటీ రంగం మరింత ప్రగతి బాట పట్టేలా కొన్ని నిర్ణయాలను ప్రకటించారు. మీ ఇంటిల్లపాదికి నచ్చే డ్రీమ్ హౌస్ కొనుక్కోవాలనుకుంటున్నా, ఫ్యూచర్ ఓరియంటేషన్ తో రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నా, ఇది సరైన సమయం. ఈ విషయంలో మీకు మార్గనిర్దేశం చేయడంలో ఎప్పుడు ముందుంటుంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. మార్కెట్ లో ట్రెండింగ్ లో ఉన్నటువంటి కొత్త ప్రాజెక్ట్స్ ఏవి, బెస్ట్ ఆఫర్స్ ఎక్కడ అందుబాటులో ఉన్నాయి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. వెతికితే దొరకదంటూ ఏదీ ఉండదు అనేది పెద్దలు చెప్పే మాట. కానీ సరైన సమాచారం కోసం సరైన చోటే వెతకాలి, లేకపోతే మిస్గైడ్ అయ్యే ప్రమాదం లేకపోలేదు. తెలంగాణ వ్యాప్తంగా రియాలిటీ రంగానికి సంబంధించి చాలా మందికి చాలానే సందేహాలు వస్తూ ఉంటాయి. దీనికి సంబంధించి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ దొరికే చోటు ఒకటి ఉంది, అదే www.naredcotelangana.com. అన్ని రకాల అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్ట్ విశేషాలతో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు నారెడ్కో ఆన్లైన్లో ఉంచుతోంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే క్లిక్ చేయండి. ఇండియాలో టాలెంట్ కు కొదవలేదు, కావాల్సిందల్లా ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్. సరైన సపోర్ట్ తో మన యువత అద్భుతాలను సృష్టించగలదు. కానీ ఇలా టాలెంటెడ్ యూత్ ను సపోర్ట్ చేస్తున్న వారు చాలా తక్కువ మందే ఉన్నారు. మట్టిలో మాణిక్యాల లాంటి యువతకు సపోర్ట్ ఇవ్వడంలో ముందుంటుంది ప్రముఖ రియాలిటీ సంస్థ ఆర్క్ గ్రూప్. ఆర్క్ ఫౌండేషన్ ఎంతో మంది క్రీడాకారులను వెన్నంటి ప్రోత్సహిస్తోంది. ఆర్క్ ఫౌండేషన్ బెనిఫిషియరీ బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి గొంగడి త్రిష ఇప్పుడు క్రికెట్ లో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుది. ఐసీసీ T20 అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ లో త్రిష 309 పరుగులు చేయడంతో పాటు 9 వికెట్లు తీసి క్రీడా ప్రపంచాన్ని ఆశ్చర్యపోయేలా చేసింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అండ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ టైటిల్స్ ని కూడా దక్కించుకుంది. ఆర్క్ ఫౌండేషన్ గత 6 సంవత్సరాలుగా త్రిషకు సపోర్ట్ గా నిలుస్తూ వస్తోంది. త్రిష సంచలన విజయంపై ఆర్క్ గ్రూప్ అధినేత రామ్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. హాయ్ సార్. హాయ్ సార్, ఇప్పుడు మన గొంగిడి త్రిష సక్సెస్ వెనకాల ఆర్క్ ఫౌండేషన్ ఎప్పటి నుంచి ఉన్నారు అండ్ ఎలా సపోర్ట్ చేశారు, దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. యా సో త్రిష వెన్ షీ వాజ్ అరౌండ్ 12 years ఫస్ట్ షీ మెట్ మీ. కోఇన్సిడెన్స్ అంటే 2019 ఫిబ్రవరి 5 రోజు ఫస్ట్ ఇక్కడికి వచ్చింది. 2025 ఫిబ్రవరి 5 రోజు వరల్డ్ కప్ లో ఒక ఛాంపియన్ లాగా మెడల్ తీసుకుని వచ్చింది. సో ఎగ్జాక్ట్లీ 6 years లో షీ హాస్ గ్రోన్ వెరీ వెరీ బిగ్. ఇట్స్ ఏ రియలీ గ్రేట్ సక్సెస్ కదా సార్. సో మన ఆర్క్ ఫౌండేషన్ ఎలా సపోర్ట్ ఇచ్చింది అంటే మెయిన్లీ హర్ ఫాదర్ జిమ్ ట్రైనర్ గా ఉండి అవన్నీ వదులుకొని హైదరాబాద్ కి వచ్చేసి హీ వాజ్ హియర్. సో దానికి ఏంటంటే ఎవ్రీ మంత్ ఐ యూస్ టు స్పెండ్ మనీ ఆన్ దెమ్. ఎవ్రీ మంత్ ఐ యూస్ టు త్రూ ఫౌండేషన్ పంపించే వాళ్ళని. అలాగే ఎవ్రీ టోర్నమెంట్ కి వెళ్లే ముందు ఒకసారి నా దగ్గరకు వస్తుండేది. ఐ యూస్ టు మోటివేట్ హర్, విష్ హర్. సో ఈవెన్ డ్యూరింగ్ వరల్డ్ కప్ కూడా సెంచరీ కొట్టినప్పుడు కానీ, అంతకు ముందు కానీ, ఈవెన్ మలేషియాలో జరిగిన ఏషియా కప్ వెళ్ళినప్పుడు కానీ, సో అప్పుడు సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ఆమెకి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు చెప్పింది ఏంటంటే, ఐ నీడ్ 2 cups ఫ్రమ్ యూ. వన్ ఈస్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, దెన్ వరల్డ్ కప్. షీ డస్ ఎక్స్ట్రాడినరీ వెల్. అంటే అవర్ ఫాదర్ ట్రైనింగ్ అనుకోండి, ఆమె కూడా ఏంటంటే బాగా కష్టపడుతుంది. షీ హాజ్ ఎ వెరీ గుడ్ టాలెంట్, టెక్నిక్. అంటే బౌలింగ్ లో కూడా షీ ఈస్ వెరీ గుడ్. సో షీ వర్క్స్ వెరీ వెరీ హార్డ్. సో దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ హర్ స్టోరీ. సో సార్, ఇంకా మన ఆర్క్ ఫౌండేషన్ లో ఇంకా ఏమేమి యాక్టివిటీస్ మీరు సపోర్ట్ చేస్తున్నారు? సో మెయిన్లీ ద ఫౌండేషన్ స్టార్టెడ్ టు హెల్ప్ ది ఎడ్యుకేషన్. అంటే ఎవరైతే పూరెస్ట్ ఆఫ్ పూర్ గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న పిల్లలకు ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయడం కోసం ఈ సంస్థ ఆర్క్ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ 10th పాస్ అవుట్ 9+ GP వచ్చిన ఒక టెస్ట్ పెడతాము. ఆ టెస్ట్ లో కొంచెం బెటర్ వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ ఇంటర్మీడియట్ కి సపోర్ట్ చేస్తున్నాము. ఆ తర్వాత కొంతమంది ఇంజనీరింగ్ సపోర్ట్ చేస్తాము, కొంతమంది డాక్టర్స్ కి సపోర్ట్ చేస్తాము. అంటే అలాగే యూపీఎస్సీ ఆస్పిరెంట్ కు, సివిల్ సర్వీసెస్ ఎవరైతే చేయాలనుకున్నారో వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తున్నాము కంటిన్యూస్ గా. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మేలో రాబోయే యూపీఎస్సీ దాంట్లో డెఫినెట్ గా 1 or 2 IAS IPS వస్తారని ఆశిస్తున్నాం. అలాగే గ్రూప్ 1 లో కూడా మంచి సర్వీసెస్ వస్తాయని ఆశిస్తున్నాము. అలాగే స్పోర్ట్స్ లోనేమో త్రిష కాకుండా వెన్నెల అండ్ లోకేష్ అని ఇద్దరు ప్లేయర్స్ కి, బ్యాడ్మింటన్ ప్లేయర్స్ కి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను. గోపీచంద్ అకాడమీలో వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అండర్-19 లో ఇద్దరు కూడా ఇండియాలో టాపర్స్ గా ఉన్నారు. 2028 లో మై విష్ ఏంటంటే వీళ్ళిద్దరు కూడా అన్నా చెల్లెలు ఇద్దరు ఒలింపిక్స్ లో
మెడల్ తీసుకొస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. First of all, thanks for supporting me since like last 6 years నుంచి where like నేను ఏమీ లేకుండే అప్పుడు అండ్ టిల్ టుడే ఒక్క రోజు కూడా సార్ నాకు ఎంకరేజ్ చేయకుండా మోటివేట్ చేయకుండా లేరు అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. అండ్ ఈవెన్ వరల్డ్ కప్ లో కూడా సార్ ఎప్పుడు కాల్ చేసినా ఒకటే చెప్తుండే 2 cups తో రావాలి అని, ఒకటి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఇంకోటి వరల్డ్ కప్ తో. అండ్ సార్ అన్నట్టు 2 సరైన ప్లానింగ్ ఉంటే నిన్నటికన్నా ఈ రోజు, ఇవాళకన్నా రేపు ఎంతో అప్డేటెడ్ గా మోడర్న్ గా ఉంటుంది. ఎంత ఫ్యూచరిస్టిక్ అప్రోచ్ ఉంటే లైఫ్ స్టైల్ అంత గ్రాండ్ గా ఉంటుంది. హ్యాపీ అండ్ బ్యూటీ సరౌండింగ్స్ మధ్య లైఫ్ లీడ్ చేసేలా ఫ్యూచర్ డేస్ ఉండాలని ప్రెసెంట్ జనరేషన్ ఐడియాలజీకి తగ్గట్టు అల్టిమేట్ అన్నటువంటి మాటకి అద్దంగా నిలిచేలా గ్రాండ్ లావిష్ ప్రాజెక్టులను అత్యద్భుతంగా తీర్చిదిద్దుతోంది పౌలమి ఎస్టేట్స్. లొకేషన్, ఎమ్యూనిటీస్, డిజైన్, సరౌండింగ్స్ ఇలా ప్రతి ఒక్క విషయంలో నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ఉండడం పౌలమి ఎస్టేట్స్ స్పెషాలిటీ. కోకాపేట్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ కు కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసేలా పౌలమి ఎస్టేట్స్ డెవలప్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ అవాంతే 4.75 ఎకరాల విశాల విస్తీర్ణంలో 3 బ్లాకులుగా పూర్తి వాస్తు ప్రమాణాలకు అనుగుణంగా అవాంతే ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. ఈ మార్వలస్ ప్రాజెక్ట్ లో ఇంకా అతి కొద్ది ప్రాజెక్ట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో మంచి ప్రాపర్టీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? దానికి ఇదే మంచి ఛాన్స్. ప్రశాంత్ గారు, పౌలమి అవాంతే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఒక లగ్జరీ ఫీలింగ్ అయితే వస్తుంది చూసిన వెంటనే. దేర్ ఆర్ సో మెనీ ఫెసిలిటీస్ దేర్. సో ఇంకేదైనా లెఫ్ట్ ఓవర్ ఫ్లాట్స్ ఏమైనా ఉన్నాయా సార్? కొన్ని ఉన్నాయండి, అబౌట్ 20 odd యూనిట్స్ విచ్ వర్ ది మార్గేజ్ యూనిట్స్. ఓసీ వచ్చినాక రిలీజ్ అయిన యూనిట్స్ అవి మిగిలినాయండి. అవే ఇప్పుడు last few units for sale are available, but almost about 95% of the units are already sold. And చాలా group pressure అయినాయండి. అయినప్పుడు lot of their family and friends who are coming in are really appreciating all the amenities and facilities that we've given there. And దాంతో మనకు చాలా వరకు ఎంక్వైరీస్ వస్తున్నాయండి for leftover apartments. So I think in the next 1.5 month I think we should totally wind up with sales for Pavlomi Avanti as well. Okay, maybe the next 6 months అవాంతేని మనం ఇంకో డిఫరెంట్ లుక్ లో చూస్తామేమో కదా, with all full అంతా కళకళలాడిపోతూ ఉంటుంది అనుకుంటా. Yes, with all lot of residents living there. I think I think the next 6 months is going to be very interesting for us as well. Correct. As more people shifted. Yes. ప్రస్తుతం హైదరాబాద్ నగరం ఐటీ సెక్టర్ కళల కోటగా గుర్తింపు తెచ్చుకున్న ఏరియా కోకాపేట్. అలాంటి కోకాపేట్కే ల్యాండ్ మార్క్ గా నిలిచే ప్రాజెక్ట్స్ పౌలమి ఎస్టేట్స్ డెవలప్ చేస్తోంది. ఔటర్ రింగ్ రోడ్ ను ఆనుకుని హై అండ్ కమర్షియల్ వెంచర్ పౌలమి ఇన్ఫినిటీ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. కోకాపేట్ లో ఉన్న ఈ విశాల సౌధం కార్పొరేట్ లగ్జరీని కొత్త శిఖరాలకు చేర్చేలా ఉంటుంది. See, Pavlomi Infinity is a grade IT building, and again coming up in Kokapet in the Golden Mile project lopatne vastundi. We are abutting the outer ring road. It's a 2.4 acre site and we are doing 1.1 million square feet of grade A IT space. Primarily because post COVID andru bhayapaddam. Ee work from home culture set avutho vachu, mana offices ku vastara leda, house real estate, commercial real estate unta chaana mandi bhayapaddaru. But fortunately for us, the last 1 year has seen exponential growth. Inni kotta buildings vachina kuda I think Rayadurgam area is almost leased out now. There is no space. So the next option now is Financial District and then Kokapet. So this is where the next buildings are. And I think Financial District also is almost leased out. So I think in the next 6 months to a year, we will see everybody moving into the Kokapet and the west of this part of Hyderabad. Strategically located, we are on the outer ring road. So we have a very good location advantage for our IT building. And we are planning to launch that for occupation before this year end. That's our time lopata handover cheddamani plan chestunnamo. పౌలమి ఎస్టేట్స్ కీర్తి కిరీటంలో మరిన్ని ఆణిముత్యాలను చేర్చేలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టులను ప్లాన్ చేసింది. త్వరలో సిటీలోని సికింద్రాబాద్, మాదాపూర్, మియాపూర్ ఏరియాస్ లో ప్రాజెక్టులు లాంచ్ అయినుంది. కోకాపేట్లో మనం ఆల్రెడీ అవాంతే అండ్ పలాజో చేస్తున్నాము అండ్ చాలా మంచి లగ్జూరియస్ ప్రాజెక్ట్స్ రెండు కూడా. నెక్స్ట్ మీరు టార్గెట్ చేసే ఏరియా ఏంటి? We are looking at Madinaguda as one project and అది కూడా hopefully I think in this first quarter we should go forward. Okay. That's about 20 plus acres of land right in the mid budget, but we're doing a mid budget project. That's the ideal segment there. Yeah. So అది కూడా most probably launch చేయబోతున్నాము. In the CBD Madapur area కూడా ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాము. So అది కూడా hopefully in the second quarter I think we should hopefully take that forward. ఎల్బీ
ఎల్బీ నగర్, ఉప్పల్, కేపీహెచ్పీ, హైటెక్ సిటీ, నానక్రామ్గూడ, బాచుపల్లి, కోంపల్లి, సుచిత్రా సర్కిల్. హైదరాబాద్ సిటీలో వీటిలో బెస్ట్ లివింగ్ కు అనువైనటువంటి ఏరియా ఏది అంటే నో డౌట్ ఇవన్నీ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అనే చెప్పొచ్చు. బెస్ట్ ఏరియాస్ లో బెస్ట్ బ్రాండ్ వాల్యూ ఉన్నటువంటి కంపెనీ ప్రాజెక్ట్ అంటే గోల్డ్ తో సమానమే అని చెప్పాలి. అందుకే భాగ్యనగరంలో బెస్ట్ ప్రాజెక్ట్, బెస్ట్ ప్రాపర్టీ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు వాసవి గ్రూప్. సిటీలోని అన్ని రకాల ప్రైమ్ లొకేషన్స్ లో ఐకానిక్ గా నిలిచే ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది వాసవి. ప్రజెంట్ ట్రెండ్ కు తగ్గట్టు ఫ్యూచర్ డెవలప్మెంట్ జెట్ స్పీడ్ తో ఉండే ఏరియాల్లో ఐకానిక్ ప్రాజెక్టులతో రియాలిటీ రంగంలో కొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది వాసవి గ్రూప్. మోడ్రన్, మార్వెలస్ అనిపించేలా ప్రాజెక్టులు డిజైన్ చేస్తూ రియాలిటీ రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది వాసవి గ్రూప్. ప్రైమ్ లొకేషన్, సుపీరియర్ క్వాలిటీ, పర్ఫెక్ట్ టైమింగ్, వండర్ఫుల్ ఆర్కిటెక్చర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ అందరి ఫేవరెట్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. మా సంస్థ వాసవి గ్రూప్కు కస్టమర్లు ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్గా గుర్తింపడానికి ప్రధాన కారణం ప్రపోజల్ దశ నుంచి రిజిస్ట్రేషన్ వరకు, అలాగే సేల్స్ తర్వాత కస్టమర్లకు మేము సపోర్ట్ చేస్తాం. బ్యాంక్ లోన్స్, డిజైనింగ్ వంటి అంశాలలో కూడా సహకరిస్తాం. అఫోర్డబుల్ హౌసింగ్ నుంచి అల్ట్రా ప్రీమియం వరకు అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యేలా మా ప్రాజెక్టులు ఉండబోతున్నాయి. మా సంస్థ ఈ స్థాయి మైల్ స్టోన్ను అందుకునేందుకు కస్టమర్లే అసలు సిసలైన కారణం. ఓవైపు ఆన్గోయింగ్ ప్రాజెక్టులను ప్రామిస్ చేసిన టైంకి కంప్లీట్ చేస్తూ, మరోవైపు ఎప్పటికప్పుడు ట్రెండీగా నిలిచే కొత్త ప్రాజెక్టులతో కస్టమర్లను అట్రాక్ట్ చేస్తోంది వాసవి గ్రూప్. హైదరాబాద్ లో అన్ని కీ లొకేషన్స్ లో అట్రాక్టివ్ ప్రాజెక్ట్స్ ను డెవలప్ చేస్తోంది. చక్కటి టీం వర్క్, అత్యుత్తమమైన పనితీరు, అంకితాభావంతో కూడిన సేవల ద్వారా ప్రతి ప్రాజెక్ట్ లో కస్టమర్ల నమ్మకాన్ని, అభిమానాన్ని పెంచుకుంటూ వస్తోంది. హైదరాబాద్ సిటీలో అన్ని వైపులా ప్రైమ్ లొకేషన్స్ లో వాసవి సంస్థ ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. ట్రెండ్ కు తగ్గట్టు ఎప్పటికప్పుడు ప్రాజెక్టులు లాంచ్ చేస్తూ నవతరం కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఆన్గోయింగ్ ప్రాజెక్టులను చకచకా కంప్లీట్ చేస్తుంది. రాబోయే 5 ఏళ్లలో మరో 25,000 ఫ్లాట్స్, కమర్షియల్ ప్రాపర్టీస్ హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్లానింగ్ చేస్తున్నటువంటి ఏకైక సంస్థ వాసవి గ్రూప్. పిల్లల ఆటపాటలకైనా, పెద్దవాళ్ల లీజర్ టైం కోసమైనా, యంగ్ పీపుల్ చిల్ అవుట్ అవ్వడానికైనా కావచ్చు, ప్రతి ప్రాజెక్టులో అందరి హ్యాపీనెస్ కి చోటు కల్పించే విజనరీ వాసవి గ్రూప్ సొంతం. అన్ని రకాల ఎమ్యూనిటీస్ కావాలనుకుంటే సిటీకి దూరంగా వెళ్లిపోవాల్సిన అవసరం లేదు. సిటీ నడుబొడ్డునే అందం, ఆనందం కలగలిపి అందిస్తామంటోంది ప్రముఖ రియాలిటీ సంస్థ వాసవి గ్రూప్. 3 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో కస్టమర్లకు నచ్చేలా, ఇండస్ట్రీ మెచ్చేలా ఎన్నో ప్రాజెక్టులు తీర్చిదిద్దింది. లగ్జరీ హోమ్స్ కోరుకునే వారి ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ గా నిలుస్తున్నవి వాసవి ప్రాజెక్టులే. సో ఈ రోజు సుజన్ మీడియాతో ఉన్నారు వాసవి గ్రూప్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ అభిషేక్ గారు. హాయ్ అభిషేక్ గారు. హలో అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. హైదరాబాద్ నలుమూలల వాసవి పేరు మారుమ్రోగిపోతుంది. హౌ డు యూ హ్యాండిల్ సో మచ్ ఆఫ్ ప్రాజెక్ట్స్? సో ముందుగా ఇరు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్కారాలు. అండ్ వాసవి గ్రూప్ 1994లో ఎస్టాబ్లిష్ అయ్యి లాస్ట్ ఒక 3 decades నుంచి హైదరాబాద్ సిటీలో నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేపడుతుంది. అండ్ మా చైర్మన్ విజయ్ కుమార్ గారి లీడర్షిప్లో మా గ్రూప్ అనేది డే టు డే చేంజ్ మేనేజ్మెంట్ అడాప్ట్ చేసుకొని మారుతున్న కాలాన్ని కొద్దీ మార్పు అనేది ఆర్గనైజేషన్లో తీసుకొచ్చుకుంటూ విస్తరించుకుంటూ నగరం నలుమూలల నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్లో ఈరోజు ఓపెన్ ప్లాట్స్, రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్ట్స్ మేము చేపడుతున్నాం సిటీలో. రియాలిటీ రంగంలో కస్టమర్లు కోరుకునే దానికి మించి అందించడం అనేది సవాల్. సరైన ప్లానింగ్, తిరుగులేని కమిట్మెంట్, ఫ్యూచర్ డెవలప్మెంట్, అంచనా వేయగలిగే విజన్ ఉంటేనే కస్టమర్లు 100% హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ విషయంలో ఇండస్ట్రీలో ది బెస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. సరైన ప్లానింగ్ ఉంటే సిటీలోనే కాదు జిల్లాల్లోనూ ఐకానిక్ ప్రాజెక్టులకు ఆదరణ ఉంటుందని చేసి చూపించింది గిరిధారి కన్స్ట్రక్షన్స్. అందుకే గిరిధారి ప్రాజెక్ట్స్ ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటాయి. కొత్తదనాన్ని అందిపుచ్చుకోవడంతో పాటు విజనరీ ప్లానింగ్ తో దానికి అద్భుతంగా తీర్చిదిద్ది కస్టమర్ మనసు గెలుచుకుంటోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. రాజేంద్ర నగర్ వైపు కింగ్ ఆఫ్ విల్లా ప్రాజెక్ట్స్ అనే రీతిలో గిరిధారి సంస్థ డెవలప్ చేసిన ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ORR ఎగ్జిట్ నంబర్ 17 and 18 లకు సమీపంలో ఉన్న బిగ్గెస్ట్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీయే. ఫ్యూచర్ డెవలప్మెంట్ పై సరైన ప్రిడిక్షన్స్, పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ప్రాజెక్టులు డిజైన్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. ఆనందం, ఆరోగ్యం కలగలిసి లైఫ్ ను హ్యాపీగా లీడ్ చేయాలనుకునే వారి ఆశలను నిజం చేసేలా ప్రాజెక్టులను డిజైన్ చేస్తోన్న దిగ్గజ సంస్థ
గిరిధారి కన్స్ట్రక్షన్స్ విభిన్న వర్గాల కస్టమర్ల చాయిస్ కు తగ్గట్టు సరికొత్త కాన్సెప్ట్ తో ప్రాజెక్టులు ప్లాన్ చేస్తోంది. లగ్జరీ లైఫ్ లోని ఆనందాన్ని హెల్దీ ఎన్విరాన్మెంట్ లో ఉండే బెనిఫిట్స్ ని పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేస్తూ సిటీలో ద బెస్ట్ అనిపించేలా ప్రాజెక్టులు డిజైన్ చేస్తోంది. గిరిధారి కన్స్ట్రక్షన్స్లో ఆన్గోయింగ్ అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్ గురించి కొన్ని వివరాలు తెలియజేయండి. ఇప్పుడు లేటెస్ట్గా మేము కిస్మత్పూర్ అనే ఏరియాని ఆ ఏరియాని ప్లాన్ చేసుకుని కిస్మత్పూర్ని ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే మొన్నటికి మనం అబ్జర్వ్ చేస్తే గ్లోబ్ మీద కరోనా వచ్చేసి ఆక్సిజన్ లెవెల్స్ విపరీతంగా పడిపోయి ఆక్సిజన్ అందక కూడా చాలామంది లైఫ్ కూడా కోల్పోయిన సందర్భాలు మనం ఎన్నో చూసినాం. ఆ ఏరియాకున్న బ్యూటీ రాజేంద్ర నగర్ అనేది నేను చెప్పడం అనేది లేదు, వాతావరణ శాఖ నుంచి కూడా మీరు తీసుకుంటే ఆ ఎన్విరాన్మెంట్, ఆ వాతావరణం, ఆక్సిజన్ లెవెల్స్ అనేది ది బెస్ట్ ఇన్ నంబర్ 1 ఇన్ హైదరాబాద్ లో అదే ఏరియా కాబోతున్నది. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేది ఇంకా రోడ్స్ అనేది ఇప్పుడు డెవలప్ అవుతా ఉన్నాయి. వన్స్ డెవలప్ అయిన తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మీద కూడా 100% రాజేంద్ర నగర్ అనేది టాప్ ఏరియా అవుతుంది. అన్ని అంటే ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, ప్రతి ఒక్క ఫెసిలిటీస్కి దగ్గర ఉన్న ఏరియా అంటే కిస్మత్పూర్. సో ఆ ఏరియా మేము చూస్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ 90% కూడా వర్క్ కంప్లీట్ అయిపోయింది. హైదరాబాద్నే ది బెస్ట్ లగ్జరీ విలాస్ ప్రాజెక్ట్ కాబోతా ఉన్నది ప్రాస్పరా కౌంటీ అనేది. సార్, గిరిధారి కన్స్ట్రక్షన్స్ అనగానే హైదరాబాద్ లైఫ్ స్టైల్లో గేటెడ్ కమ్యూనిటీస్ని తెలంగాణ జిల్లా ప్రజలకు అందిస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్ట్ గురించి కొన్ని వివరాలు తెలియజేయండి. మా గిరిధారి కన్స్ట్రక్షన్ హైదరాబాద్తో పాటు 2 టైర్ సిటీస్లో కూడా ఈ హైదరాబాద్లో ఏదైతే లైఫ్ స్టైల్ ఉందో జిల్లాలలో కూడా మనము 100% అందియాలనేది ఆ ముఖ్య లక్ష్యంగా ఒక బెంచ్ మార్క్ పెట్టుకొని మేము ప్లాన్ చేసుకొని ప్రాజెక్టులు చేపట్టినాం. కాబట్టి మా కస్టమర్లు అంతా హ్యాపీ ఉన్నారు. మహబూబ్నగర్లో గ్రీన్ కౌంటీ అనే ఒక వెంచర్ చేపట్టడం జరిగింది. అక్కడ ఫస్ట్ ఫ్లాట్స్ అమ్మడం జరిగింది. దాంతోపాటు విలాస్, అపార్ట్మెంట్స్, ఆల్రెడీ ఒక అపార్ట్మెంట్ అయితే బుకింగ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా కొత్త అపార్ట్మెంట్ లాంచ్ చేసినాం. ఎలైట్ అనే నేమ్ దానికి పెట్టినాం. బ్రహ్మాండంగా అక్కడ కూడా మహబూబ్నగర్లో. వికారాబాద్లో నిర్వహణ అనేది వీకెండ్ హోమ్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్నాం. అది కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. జైరాబాద్లో కూడా సిగ్నేచర్ వన్ అనే ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ నియర్ బై 80% సేల్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఓన్లీ 20%. గిరిధారి కన్స్ట్రక్షన్ ప్రతి ప్రాజెక్టు ఫస్ట్ చూసేది ఏంటంటే ఆ ఏరియాలో ఎందుకు చేస్తాం అనేది మనకు క్లారిటీ ఉండాలి. బై కస్టమర్లకు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనేది కూడా మనకు అదే ఫస్ట్ మాకు దాని మీద ఆలోచన ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కటి నేను చెప్పింది 100% ఈ రోజు వరకు కంపల్సరీ ఇంప్లిమెంట్ చేసినాం. ఆ రకంగా వాళ్ళకు ప్రైజెస్ కూడా ఇంక్రీజ్ అయినాయి. సిటీలో ప్రశాంతతకు నిలవైన చోట గ్రోత్ కాస్త స్లోగా ఉంటుంది. గ్రోత్ జెట్ స్పీడ్ లో ఉన్న చోట ప్రశాంతత వెతుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రెండు ఉన్న చోట ప్రాపర్టీ దొరకడం సగటు జీవికి కష్టమైపోతుంది. ఈ విషయంలో కస్టమర్ల అంచనాలను అందుకునేటువంటి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకెళ్తున్నటువంటి సంస్థ JSR గ్రూప్ సన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్. గ్రోత్ రేట్ సూపర్ స్పీడ్ గా ఉన్నటువంటి హైవే పక్కన పీస్ఫుల్ గా ఉండే ఏరియాల్లో టాప్ క్లాస్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తూ వస్తుంది. సిటీ ప్రగతి రూపురేఖలను మార్చేసే మెట్రో ఎక్స్టెన్షన్, రీజనల్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టులని ఇప్పుడు JSR గ్రూప్ సన్ సిటీ కస్టమర్లకు బోల్డ్ అంతా బెనిఫిట్ తీసుకొస్తున్నాయి. ఎందుకంటే JSR సంస్థ ప్రాజెక్టులు అన్ని వరంగల్ హైవేకి సమీపంలోనే ఉన్నాయి. అడ్వాన్స్డ్ ఐడియాలజీతో మోస్ట్ అట్రాక్టివ్ గా నిలిచే ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది JSR గ్రూప్ సన్ సిటీ. JSR సంస్థ ప్రాజెక్టులలో కస్టమర్ చాయిస్ కు తగ్గట్టు ఓపెన్ ఫ్లాట్స్, విల్లా ఫ్లాట్స్, వీకెండ్ హోమ్స్ ఇలా ఏది కావాలన్నా దానికి తగిన ప్రాపర్టీస్ అందుబాటులో ఉంటాయి. మన సుజన్ మీడియా రియల్ సిటీతో JSR గ్రూప్ సన్ సిటీ అధినేత జడపల్లి నారాయణ గారు ఉన్నారు. నారాయణ గారు నమస్తే సార్. నమస్తే. వరంగల్ హైవే మీద చాలా కాన్సన్ట్రేట్ చేసింది JSR గ్రూప్. దానికి గల ముఖ్యమైన కారణం ఏంటి? అలా స్పెషల్ ఏం లేదండి. ఇది మేము అన్ని హైవేల్లో వెంచర్లు చేస్తూనే ఉన్నాం. వరంగల్ హైవే హైదరాబాద్కి ఈస్ట్ ఉంది. దాంట్లో అక్కడ రైల్వేస్ అప్ టు ఢిల్లీ వరకు రైల్వేస్ ఉంది. రోడ్వేస్ బాగుంది. ట్రై సిటీస్ అంటే హైదరాబాద్ తర్వాత మేజర్ సిటీస్ 3 అక్కడే ఉన్నాయి. వరంగల్, హన్మకొండ, కాజీపేట. సో ఎప్పటికైనా ఆ సిటీకి ఈ సిటీకి లింక్ ఉంటుంది. రైల్వేస్, రోడ్వేస్ ఉంది కాబట్టి సో తప్పకుండా ఈ హైవే ఫ్యూచర్ ఉంటుంది. దట్టు యాదాద్రి టెంపుల్ ఉంది కదా, టెంపుల్ సరౌండింగ్స్ ఏ రోజైనా రోజు రోజుకి భక్తులు పెరుగుతున్నారు కాబట్టి ఏ రోజైనా పెరుగుతాయి రేట్లు ఇక్కడ అనే ఉద్దేశంతో 15 years బ్యాక్ అక్కడికి వెళ్ళి ల్యాండ్ కొనటం స్టార్ట్ చేశాం. 15 years బ్యాక్ ఇంత యాంటిసిపేట్ చేసి ఇంత మంచి మంచి ప్రాజెక్ట్స్ చేశారు కదా. తర్వాత 10 ఏళ్ల తర్వాత యాదాద్రి అనుకోవచ్చు, హైదరాబాదే అనుకోవచ్చు, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? 20 years బ్యాక్ మనకు IRR ఉండేది, ఇన్నర్ రింగ్ రోడ్. ఆ ఇన్నర్ రింగ్ రోడ్ లోపలే ఉండేటది మా సిటీ అంతా. తర్వాత మనకు ORR. మన ఈ 10 yearsలో అవుటర్ రింగ్ రోడ్ కంప్లీట్ కాకముందే అవుటర్ రింగ్ రోడ్ అంతా ఫిలప్ అయిపోయింది.
ఎక్కడ మీకు 50,000 నుంచి ₹1,00,000 కన్నా తక్కువ గజం ఎక్కడ మీకు లేదు. ఈ మధ్యకాలంలో 1 year నుంచి వింటున్నాం రీజనల్ రింగ్ రోడ్. కొన్ని ప్రాంతాల్లో ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. అవుటర్ రింగ్ రోడ్ దాటింది, రీజనల్ రింగ్ రోడ్కి వెళ్ళి రీజనల్ రింగ్ రోడ్ దాటి ఇంకా 10 kilometers ముందుకెళ్ళి ఎకరాల కోట్లకి వెళ్ళిపోయాయి. 10 ఏళ్ల క్రితం యాదాద్రిలో ఒక ఎకరం 3.5 లక్షల నుంచి 5 లక్షలు 10 లక్షల లోపల ఉండేది. ఇవాళ అక్కడే మీకు 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు ఎకరం ఉంది. అంటే జస్ట్ ఎలా పెరిగిందో చూడండి. నేను ఒకటే చెప్తానండి, ఇవాళ ఒక ఫ్యామిలీ, ఒక సగటు మనిషి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు డే అండ్ నైట్ కష్టపడి తన పిల్లల కోసం నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి, సొంత ప్లాట్ ఉండాలని కష్టపడి హార్డ్ అండ్ మనీ సేవింగ్ చేసి పెట్టుకుంటారండి. అవన్నీ కూడా మంచి చోట ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాను. ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినా, ఏ వెంచర్లో ఇన్వెస్ట్ చేసినా 1954 నుంచి డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా, ఓనర్షిప్ టైటిల్ కరెక్ట్గా ఉందా లేదా, దీనికి ఎంతమంది ఓనర్స్ ఉన్నారు, గతంలో వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఏంటి, గతంలో వాళ్ళు ఎన్ని వెంచర్లు చేశారు, అసలు చేశారా లేదా, లేదా మార్కెటింగ్ పెట్టుకుని మార్కెటింగే చేస్తున్నారా, ఇవన్నీ గమనించాలి. తర్వాత లోపల అమ్యూనిటీస్ ఉన్నాయా, ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్, డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ సిస్టమ్, సెక్యూరిటీ సిస్టమ్స్ ఏమైనా ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా చూడాలి. ఇవాళ ప్లాట్ కొంటున్నా, ఇల్లు కట్టుకోవాలంటే ఆఫ్టర్ 5 years మాకు రైల్వేస్, రోడ్వేస్ దగ్గర ఉందా లేదా, బస్ సౌకర్యం ఉందా లేదా, ట్రాన్స్పోర్టేషన్, అలానే హాస్పిటల్స్ ఉన్నాయా లేదా, విద్యా సంస్థలు ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా ప్రాపర్గా చూసుకొని కొనాలి. అవన్నీ మా దగ్గర ఉన్నాయి, మీరు రావచ్చు, చూడొచ్చు. ఇక్కడ ప్లాట్ కొన్నట్లయితే ఒక 5 సంవత్సరాలనే మీకు మంచి అప్రిషియేషన్స్తో పాటు, వీకెండ్ హోమ్స్తో పాటు, రెడ్ శాండిల్ ప్లాంటేషన్, ఫార్మింగ్, ఫ్యామిలీ బాండింగ్, రెంటల్ హౌస్, ఇలా ఎన్నెన్నో బెనిఫిట్స్ మీరు పొందొచ్చు. కాబట్టి తప్పకుండా విజిట్ చేయండి, చూడండి. ఆ తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టాలా వద్దా మీరు ఆలోచించండి. ఇవన్నీ అక్కడ లేకపోతే పెట్టాల్సిన అవసరం లేదు. అందమే ఆనందం, ఆనందమే జీవితం మకరందం. నిజమే కదా. మన చుట్టూ ఉండేటువంటి పరిసరాలు ఎంత అందంగా ఉంటే మనం అంత ఆనందంగా ఉండగలం. మీ ప్రపంచాన్ని మరింత అందంగా మార్చి మీ జీవితంలోని ఆనందాన్ని మరో మెట్టు ఎక్కించడం కోసం నిరంతరం తపిస్తూ ఇంటీరియర్ రంగంలో సుపీరియర్ ప్రొడక్ట్స్ ని తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి గడపకి చేర్చడంలో విశేష కృషి చేస్తున్నటువంటి సంస్థ సూర్య ఇంటర్నేషనల్. 2 తెలుగు రాష్ట్రాల్లో నిర్మాణ రంగానికి ఎంతో సేవలందిస్తూ ఎందరికో ఫేవరెట్ ఆర్గనైజేషన్ గా ఎదిగింది సూర్య ఇంటర్నేషనల్. నిర్మాణ రంగంలో కొత్త మార్పులు వస్తుంటాయి. అందుకు తగ్గట్టు ప్రొడక్ట్స్ లో లేటెస్ట్ టెక్నాలజీని పరిచయం చేయడంలో సూర్య ఇంటర్నేషనల్ ఎండి పెండియాల హర్నాథ్ బాబు గారు ముందుంటారు. జాగ్వర్, నిరాలి, ఓక్స్, వెల్స్పన్ వంటి ప్రముఖ బ్రాండ్ల అధికృత డిస్ట్రిబ్యూటర్ గా విస్తృత నెట్వర్క్ తో సేవలందిస్తోంది సూర్య ఇంటర్నేషనల్. దాదాపు 35 years గా తెలుగు ప్రజలతో పెనువేసుకుపోయిన బంధం ఈ సంస్థది. హాయ్ సార్. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను. జనరేషన్ చేంజ్ అవుతున్న కొద్దీ ప్రొడక్ట్స్ కూడా న్యూగా వస్తూ ఉన్నాయి. సో ఆ న్యూ ప్రొడక్ట్స్ అన్ని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు మీరు. సో వీటి గురించి నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారండి? మా సూర్య ఇంటర్నేషనల్ సంస్థ 1991లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. జాగ్వార్ కంపెనీ ప్రొడక్ట్స్ అన్నిటికీ మేము డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాం. ఇంతకుముందు మా జాగ్వార్ ప్రొడక్ట్స్ చాలా బల్కీగా ఉండేవి, చాలా హెవీగా ఉండేవి. ఇప్పుడు లైట్గా ఉండాలి అనేది ప్రిఫర్ చేస్తున్నాం. అండ్ ఆపరేషనల్లో కొన్ని చేంజెస్ తీసుకొచ్చాము. అలాగా రెయిన్ షవర్ అని, ఆర్జీబీ అంటే రెడ్, బ్లూ, గ్రీన్ అని. ఆర్జీబీ ఉండటం వల్ల బెనిఫిట్ అంటే క్రోమోథెరపీ అని ఒక కొత్త ఇది వచ్చింది అన్నమాట. క్రోమోథెరపీ అంటే వెన్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ఏ పార్టీ యూ హ్యావ్ టు గో ఇన్ ఏ డిఫరెంట్ కలర్. వెన్ యూ ఆర్ గోయింగ్ టు ఆఫీస్ డిఫరెంట్ కలర్లో స్నానం చేస్తే ఆ ఇంపాక్ట్ వస్తుంది అనమాట. దానివల్ల మీ మీద ఆ ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుంది. అది సైకాట్రిస్ట్ అడిగినా చెప్తారు మీకు. ఇప్పుడు వైట్ షర్ట్ వేసుకున్న దానికి బాగా రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న దానికి తేడా ఉంటుంది. మనిషిలో మాట్లాడే పద్ధతి కూడా కొంచెం తేడా మారుతుంది. అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సిమిలర్గా ఇక్కడ కూడా అంటే సైన్స్ పరంగా, టెక్నాలజీ పరంగా కూడా వీ హ్యావ్ అప్డేటెడ్, అప్గ్రేడెడ్, అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఏపీ, తెలంగాణలో మంచి డిస్ప్లే షోరూమ్స్ మేము ఓపెన్ చేస్తాం. ఎందుకంటే ప్రతి ఐటమ్ సీయింగ్ ఈజ్ బిలీవింగ్. జస్ట్ ఈ షవర్ ఎలా పనిచేస్తుంది అనేది మీరు పట్టుకొని చూసి టచ్ అండ్ ఫీల్ అవ్వకుండా కొనుక్కోవడానికి వీలుండదు. ఏదో ఆన్లైన్లో కొందాం అనుకుంటే ఈ ఫిట్టింగ్స్ కానీ ఈ శానిటరీ ఐటమ్స్ ఆన్లైన్లో కొనుక్కోవడం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. కస్టమర్ టచ్ చేసి ఫీల్ అవ్వాలంటారు. కాబట్టి సకుటుంబ సపరివారంగా మా డీలర్స్ షోరూంలో వచ్చి చూసుకొని వారికి కావాల్సిన విధంగా సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో డిస్ప్లే షోరూమ్స్ బాగా చేస్తున్నాం. జేడిఎస్ అని, జాగ్వార్ డిస్ప్లే షోరూమ్ అని, డైరెక్టర్స్ క్లబ్ అని, ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తున్నాం. అట్లాగే మా కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ కూడా సైట్కి వెళ్ళి కస్టమర్కి కావాల్సిన విధంగా ఒక డిజైన్ చేసి, మా ఉద్దేశం ఏంటంటే దీంట్లో జస్ట్ ఏదో ప్రోడక్ట్ అమ్మేసాం మాకు సంబంధం లేదని అనుకోకుండా ఆఫ్టర్ సేల్ సర్వీస్ అనేది చాలా ప్రత్యేకత మా జాగ్వార్లో. మా సూర్య ఇంటర్నేషనల్లో జాగ్వార్ ఉత్పత్తులను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అలాగే నిరాలి అనే కంపెనీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం.
ఈ బ్యాగ్స్ అనే కంపెనీ కూడా నిరాలిలో అన్ని రకాల కిచెన్ సింక్స్ ఉన్నాయి. సుమారుగా 360 మోడల్స్ నిరాలి కిచెన్ సింక్స్ ఉన్నాయి. అలాగే ఈ బ్యాగ్స్ అనేది డ్రైన్స్ అవన్నీ కూడా లేటెస్ట్ డ్రైన్స్ అవన్నీ వచ్చినాయి. అది కాకుండా మేము వెల్స్పన్ డీల్ చేస్తున్నాం. దాంట్లో ఆర్టిఫిషియల్ గ్రాస్ ఉంది, అలాగే ఫ్లోరింగ్ ఉంది, అలాగే దాంట్లో కార్పెట్స్ ఉన్నాయి. ఈ 3 కూడా డీల్ చేస్తున్నాం ఏపీ తెలంగాణలో. అలాగే వాక్స్ అని ఒక సీలింగ్ మెటీరియల్ ఉంది, ఇవి కూడా డీల్ చేస్తాం. అంటే మార్కెట్లో జరుగుతున్న మార్పుకు అనుగుణంగా టైల్స్ తప్ప ఫ్రమ్ గేట్ టు గేట్ వరకు అంటే అవసరమైన మెటీరియల్స్ అంతా కూడా మార్కెట్కి అందిస్తున్నాం. సుమారుగా 45 నుంచి 60 దేశాల వరకు మేము ఎక్స్పోర్ట్ చేస్తూ మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్, మన ప్రీతం ప్రధానమంత్రి గారు మోదీ గారు కాల్ చేసినట్టుగా మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్గా మనం ఇది ప్రొడ్యూస్ చేస్తున్నాం. కాబట్టి ఇది మంచి ఆదరణ లభిస్తుంది. అలాగే ఏపీ తెలంగాణలో వీఆర్ నంబర్ 1 డిస్ట్రిబ్యూటర్గా కూడా కంటిన్యూ అవుతున్నాం. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.